జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం పట్టణంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో రిపబ్లిక్ డే వేడుకలు సోమవారం నాడు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకులంతా పట్టణ కార్యాలయానికి చేరుకుని పరస్పరం గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ ఇన్ఛార్జి పోలిశెట్టి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో జెండా వందన కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. తొలుత వందే మాతరం గేయాన్ని ఆలపించి అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడారు. విశ్వమేధావి బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన భారతదేశానికి బహుమతిగా అందించిన రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందన్నారు. ఈ రాజ్యాంగాన్ని పకడ్బందీగా అమలు చేయడం వల్లే భారతదేశం పురోగతి సాధిస్తుంది అని అన్నారు. ముఖ్యంగా యువత భారతదేశానికి ఆయువు పట్టిన రాజ్యాంగాన్ని లోబడి హక్కులు బాధ్యతలు నిర్వర్తించాలి అని వారు కోరారు. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన జనగణమన గీతంతో జెండా వందన కార్యక్రమానికి ముగింపు పలికారు. అనంతరం అక్కడికి విచ్చేసిన వారందరికీ స్వీట్లు పంచారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో జన సైనికులు, ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు. भारत माता की जय, भारत माता की जय, जय भारत, जय भारत। सैल्यूट सैल्यूट ऑर्डर ऑर्डर सैल्यूट ऑर्डर सैल्यूट ऑर्डर टाइट भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय। అందరికీ నమస్కారం. ఈరోజు 77వ స్వాతంత్ర స్వాతంత్రం వచ్చిన తర్వాత మన దేశం మళ్ళీ ఈ 10-15 సంవత్సరాల మట్టి నుంచి కూడా అత్యధిక స్థాయికి వెళ్ళడం జరుగుతుంది. దానికి కారణం మన ప్రధానమంత్రి మన నాయకులందరూ కూడా సహకరిస్తున్న వల్ల మన దేశం మన ప్రపంచంలోకెల్లా మంచి స్థానంలోకి వెళ్తుందని, ఇంకా మరింత మనందరి కృషితోటి స్వచ్ఛ భారత్ తోటి మన భారతదేశాన్ని మరింత తీర్చిదిద్దుకుని మరింత అధిక స్థాయికి తీసుకెళ్లాలని చెప్పేసి ఈ సందర్భంగా అందరినీ కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చంద్రపురం నియోజక ప్రజలందరికీ 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ప్రస్తుతం భారతదేశం వేగంగా అభివృద్ధి చెందిన దేశాల్లో ఒకటి. ముఖ్యంగా ఏదైతే ఆ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆధ్వర్యంలో ఒక కమిటీని వేసి ఈ రాజ్యాంగాన్ని రూపొందించారో, ఆ రూపొందించిన రాజ్యాంగం యొక్క విలువలను కాపాడుకుంటూ ప్రస్తుత కూటమి ప్రభుత్వం ప్రధానమంత్రి మోడీ గారి నాయకత్వంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, ఐటీ శాఖ మార్చులు శ్రీ నారా లోకేష్ గారు, అలాగే లోకల్ స్థానిక శాసనసభ్యులు, గౌరవ కార్మిక శాఖ మంత్రులు వాసంశెట్టి సుభాష్ గారు, జనసేన పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ పోలిశెట్టి చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో రామచంద్రపురం నియోజకవర్గంలో పౌరుల హక్కులను కాపాడడంలో కానీ వాటికి భంగం కలగకుండా ఈ ప్రభుత్వం కృషి చేస్తుందని, అదేవిధంగా భవిష్యత్తులో మరింత రాజ్యాంగ హక్కులు కాపాడే విధంగా ఈ ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్, భారత్ మాతాకి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు రామచంద్రపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ పోలిశెట్టి చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో రామచంద్రపురం పట్టణంలో జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం ఇచ్చేసిన కూటమి నాయకులు, జనసేన నాయకులు, కార్యకర్తలు అందరికీ కూడా నమస్సుమాంజలి. చాలా సంతోషం. మరి ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా మనం ఎంతో అద్భుతంగా కూటమి ప్రభుత్వంలో గణతంత్ర దినోత్సవం చాలా ఆనందంగా జరుపుకుంటున్నాం. మరి మనకు స్వతంత్రం రాకముందు జనవరి 26 అంటే రిపబ్లిక్ డే భారతదేశంలో మరి బ్రిటిష్ వారు మన
దేశాన్ని వదిలి వెళ్ళిన తర్వాత మరి మనకు స్వాతంత్రం ఇచ్చిన తర్వాత మరి గవర్నమెంట్లు ఏర్పడి మన గవర్నమెంట్లో ఉన్న ప్రతి ఆర్టికల్స్ని కూడా ప్రజలకు ఉపయోగపడేలాగా ప్రతి ప్రభుత్వ పథకాలు కూడా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఆ రోజు అమలై మరి ఇవాళ రాజ్యాంగం అమలయ్యే రోజుగా మనం ఇవాళ ఎంతో శుభసూచకంగా మనం గావిస్తున్నాం. మరి అదేవిధంగా ఈ స్వాతంత్రం వచ్చిన నుంచి కూడా మన భారతదేశాన్ని అనేక ప్రభుత్వాలు పాలించినప్పటికీ మరి కూటమి ప్రభుత్వంలో మరి భారతదేశాన్ని భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మరి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, అలాగే మన రామపురం నియోజకవర్గాన్ని మరి వాసుదేవ్ సుభాష్ గారు, పోల్చేరు చంద్రశేఖర్ గారు, సచిన్ గారు వీళ్ళందరూ కూడా ఈ ఆధ్వర్యంలో ప్రజలకు ఉపయోగపడే విధంగా అన్ని కార్యక్రమాలు జరగటం, రాజ్యాంగ పరిరక్షణ చక్కగా అమలవటం, సంక్షేమ పథకాలన్నీ కూడా పేద ప్రజలకు అందడం, ఇవన్నీ కూడా రాజ్యాంగంలో స్ఫూర్తిగా భావించి ఇదే వరవడితో భవిష్యత్తులో కూడా ప్రజలకు మరింత సేవలు చేసే విధంగా మనం నాయకులకు అనుగుణంగా మన భారత స్ఫూర్తికి అనుగుణంగా మనం అందరం నడుచుకోవాలని నడుచుకుంటామని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నమస్సుమాంజలి తెలియజేస్తూ సెలవు भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय. మళ్ళీ సీనియర్ ఎవరు కాదు భారత్ अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल बंगा जय हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तब शुभ नामे जागे तब शुभ आशीष मागे जाए तब जय गाथा